కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్టు అని అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలువల భూసేకరణ కోసం ₹1 కూడా విడుదల చేయలేదన్నారు. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని నీటిని విడుదల చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులు సొంత డబ్బులతో స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకుపోతున్నారని తెలిపారు. రైతులపై ప్రేమతో పనిచేయాలి కానీ ప్రభుత్వం పగతో పనిచేస్తుందంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి బిక్కబండ కుంటకు నీరు విడుదల చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ కు ₹1 కూడా విడుదల చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తా ఉంది. ఇవాళ నీళ్లున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, రంగనాయక్ సాగర్లో, అనంతగిరిలో, మిడ్మానేర్లో నీళ్లున్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 కూడా విడుదల చేయలేదు. కొత్తగా 1 ఎకరా భూసేకరణ కూడా చేయడం లేదు. ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ప్రాజెక్టును కట్టి ఇవాళ బంగారంలో నీళ్లు తెచ్చిపెట్టింది. సిస్టమ్ అంతా రెడీ ఉంది. పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్ స్టేషన్లు రెడీగా ఉన్నాయి, టనళ్లు పూర్తయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ పూర్తయిపోయినాయి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తయిపోయినాయి. ఏమున్నా ఇంత భూసేకరణ చేసి పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. చెర్యాలకు పోతున్నాయి నీళ్లు, అటు గజ్వేలు పోతున్నాయి, ఇటు దుబ్బాక పోతున్నాయి, అటు సిరిసిల్ల పోతున్నాయి, అటు హుస్నాబాద్ పోతున్నాయి, అట్లా బెజ్జంకి అంటే మానకొండూరు నియోజకవర్గం పోతున్నాయి. ఎన్నో నియోజకవర్గాలకు కూడా కాళేశ్వరం నీళ్లు అందుతా ఉన్నాయి. కానీ నిజాలను మీరు దాచిపెట్టి ఏదో గోబల్స్ చెప్పి బురద జల్లాలనుకుంటే పండుతున్న పంట సాక్ష్యం, నీళ్లు అందుతున్న రైతులే సాక్ష్యం. ఇప్పటికైనా అనవసరమైనటువంటి రాద్ధాంతం వదిలి తక్షణమే ఈ కాలువలకు భూసేకరణకు నిధులు విడుదల చేసి రైతాంగానికి మరింత ఆయకట్టుకు నీళ్లు అందించడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.